అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మహాశివరాత్రి నాడు శ్రీశైల క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది అనేది సాక్షాత్తు శివుడే పార్వతితో చెప్పడం జరుగుతుంది. మీరు శ్రద్ధగా వినండి. పూర్వము కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడు అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఈశ్వర భక్తుడే, కానీ యుక్తాయుక్త విచక్షణ లేకుండా పరస్త్రీల పట్ల వ్యామోహితుడై ఉండేవాడు. కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శివుని సేవిస్తూ ఉండేవాడు. అప్పుడు అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు. ఆమె ఒక రోజున అతనితో, ప్రాణనాథ, మీకు కోపం రాదంటే నేనొక మాట అడుగుతాను, చెప్పండి అని అంటుంది. ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది. రాజు నవ్వి ఇలా చెప్పసాగాడు. ప్రేయసి, నా పూర్వజన్మ వృత్తాంతం చెప్తే గాని నీకు నీ సందేహం తీరదు. వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను. అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు. ఆనాడు అందరూ ఉపవసించాలి కనుక నా యజమాని కూడా నాకు అన్నం పెట్టనే లేదు, అతను వండుకోలేదు. అయితే అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళ్తుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తారాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను. గ్రామస్తులందరూ తలొక దివిటి చేత పట్టుకొని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. నేను ఆకలికి ఓర్చుకోలేక తినడానికి ఏమైనా దొరుకుతుందా అన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతూ ఉన్నాను. నేను లోపలికి చూసేసరికి అచ్చటి శివలింగం నా కంట పడింది. అంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి, కుక్కను కొట్టండి అని కేకలు వేశారు. నేను పారిపోవాలని చూశాను, కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం ముగడంతో నాకు దారి చిక్కనే లేదు. కొందరు కర్రలు చేత పట్టుకొని తరుముతుంటే నేను వారి బారి నుండి తప్పించుకోవాలని 3 సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను. చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాదటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను. ఈ రీతిన నేను తేలికగానే ఉపవాసం ఉండి శివపూజ చేసి శివుణ్ణి దర్శించి ప్రదక్షిణాలు చేసిన పుణ్యమును ఆర్జించాను. ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను. కాబట్టి నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి. అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి నాకు ఇంకా పోనే లేదు. అందుకని నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను. కుముద్వతి ఆ వృత్తాంతమంతా విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి, ప్రాణనాథ, శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు. దయతో నా వెనుకటి జన్మల గురించి తెల్పండి స్వామి అని వేడుకుంది. విమర్శుడు నవ్వి, ప్రేయసి, పూర్వం నీవొక పావురంగా ఉన్నావు. నీవొక రోజు అడవిలో మాంసం ముక్కున కరుచుకొని పోతుండగా ఒక డేగదానిని లాక్కోదలచి నిన్ను తరిమింది. నీవు ప్రాణభీతితో మల్లికార్జునుని ఆలయం గోపురం చుట్టూ ఎగిరావు. చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకపోయింది. ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వలన నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు. నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి, నాథ, ముందు జన్మలలో మనకేమి జరుగుతున్నదో కూడా సెలవీయండి అని కోరింది. అప్పుడు రాజు ఇలా చెప్పసాగాడు. సఖి, నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను. నీవు సంజయ దేశంలో రాజకుమార్తెగా జన్మిస్తావు. అప్పుడు నువ్వు నా భార్యవవుతావు. ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను. నీవు కళింగ దేశానికి రాజకుమారివై నా రాణివవుతావు. ఈ విధంగానే మనము మహారాజు మహారాణులుగా జన్మలు ఎత్తి వివాహం ఆడుతాము. అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరికి వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను. ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జునుడే. ఆయన అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి
మహారాజు మహారాణితో కలిసి శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసి వస్తారు. మహాశివుడు పార్వతీదేవితో చెప్తాడు, ఈ విధంగా ఎవరైనా సరే తెలుసో తెలియకనో అయినా సరే మహాశివరాత్రి వ్రతాన్ని ఆచరించడం వలన, ఉపవాసం జాగరణ వల్ల వాళ్ళకి వేరే జన్మలో మంచి పుట్టుక కలిగి ఆ తర్వాత చివరికి మోక్షాన్ని పొందగలరు. అందుకని ప్రతి ఒక్కరూ శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలని శివుడు పార్వతీదేవితో చెప్పడం జరిగింది. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ మాత్రే నమః. లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.